నమస్తే సార్. నమస్కారం అమ్మా. సో బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. గాడ్స్ గ్రేస్. సార్, ద్వాదశ రాశుల్లో భాగంగా ఫైనల్ గా గురువు మార్పు గురించి మనం మాట్లాడుతున్నాం. మీన రాశి దగ్గరికి రానే వచ్చేసాం. సో వారికి ఎలా ఉంటుంది? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఒక డైలాగ్ ఉంది నీలాంబరి ఎస్, నరసింహ మూవీలోనే అనుకుంటాను, రజనీకాంత్ మూవీలో ఉంది. అలాగే రమ్యకృష్ణ లాస్ట్ రమ్యకృష్ణ గారు. అలాంటి గ్రోత్ వీళ్ళకి ఉంటుంది. ఇప్పుడు విషయం అర్థం చేసుకోవాలి. పంచమ స్థానంలో గురువు ఉచ్చ బలంలో ఉండి భాగ్యంగా చూస్తున్నాడు, విచ్ ఇస్ అన్ అమేజింగ్ క్యారెక్టర్. ఇలాగా మీకు దొరికింది అంటేనే మీ లైఫ్ లో ఓపెన్ గా చెప్పాలంటే మీరే గవర్నమెంట్ ఫామ్ చేయాలి. అంత పెద్ద యోగం, దిస్ కాల్డ్ మహాయోగం. అదేలాగా మీన రాశిలో పుట్టిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ పిల్లలు పుట్టున్నారు అంటే వాళ్ళు మహాయోగులు అవుతారు, గొప్ప మనుషులు అవుతారు. అంటే ఈ టైం పీరియడ్ వచ్చి మీకు లడ్డు లాగా ఓపెన్ గా చెప్పారు. సింపుల్ గా మనం ఈక్వలేట్ చేయాలంటే అంత బాగుంటుంది. సో ఆటోమేటిక్గా మీ లైఫ్లో పిల్లల పుట్టడం నుంచి, మీ పిల్లల గవర్నమెంట్ జాబ్ దొరకడం నుంచి, లైఫ్ సెట్ అవడం నుంచి, పూర్వీక ఆస్తి అన్నీ సెట్ అవడం. చాలా మంది మీనరాశిలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మానసికంగా చాలా చేంజ్ చూస్తారు. నిన్న దాకా ఏదో చెప్తారో ఎవరో ఏదో చేసేస్తారో అన్నీ. యాక్చువల్లీ ఏంటంటే ఈ మెంటాలిటీ ఆఫ్ మీనం ఫర్ లాస్ట్ 1 year అడిగితే ఏదైనా ఇప్పుడు వద్దు, ఇది సెట్ అవ్వదు, అది అవ్వదు, అక్కడికి వెళ్తే కింద పడిపోతాము, పైకి వెళ్తే చేంజ్ అవుతుంది, ఆన్ చేస్తే బ్లాస్ట్ అవుతుంది, ఇలాగా ఒక భయంలోనే ఉంటారు వీళ్ళు. ఆ భయం నుంచి ఫస్ట్ విషయం మీరు బయటికి వస్తారు. సెకండ్ వన్, ఏది ఎవరు చెప్పినా సరే అది అర్థం చేసుకునే కెపాసిటీ ఇప్పుడు మీనానికి ఎక్కువ ఉంటుంది. గురువు దృష్టిలో ఉంది కాబట్టి ఇది ఇస్ ఆల్సో కాల్డ్ as ధర్మ కర్మాధిపతి యోగం. సో ఆటోమేటిక్లీ వీళ్ళు పబ్లిక్ సెక్టార్ లో దిగడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. 80% పాలిటిక్స్, 80% సంఘ సేవ. అలాగే చూసారంటే మీకు వర్క్ ప్రొఫెషనల్ లో ఫ్యాంటాస్టిక్ చేంజ్ వస్తుంది. 90% మీనరాశి వాళ్ళు ఫారిన్ వెళ్ళి సెటిల్ అయిపోతారు. 90% ఫారిన్ కి వెళ్ళి సెటిల్ అయ్యే యోగం అనేది విపరీతంగా ఉంది. ఈ టైం మీరు ట్రై చేశారంటే ఏదైనా అది జరుగుతుంది. ఉచ్చ బలంలో ఉన్న గురువు 3 నెలలు మీ యొక్క నోటీస్ పీరియడ్ ఇచ్చిన డబ్బులను కూడా వాడిచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి వెళ్తాడు. కెన్ యూ బిలీవ్ దిస్ హస్ హ్యాపెండ్ ఇన్ లాట్ ఆఫ్ కేసెస్. అది ఇప్పుడు వీళ్ళకి జరగడానికి ఛాన్సెస్ వచ్చి చాలా ఎక్కువ ఉంది. అదేలాగా గురువు దృష్టి వచ్చి మీకు భాగ్యస్థానంలో ఉంది. ఆటోమేటిక్ గా పూర్వీక ఆస్తి ఏదైనా ప్రాబ్లం ఉంది, అన్నా తమ్ముల గొడవల వల్ల ఏం లేదు, ఊరికే ఒక 5 feet డిస్టెన్స్ కి విపరీతంగా గొడవలు చేసి 16 years కోర్టు కేసు ఉన్నవాడు వాళ్ళిద్దరు చేరిపోతారు. వీడింటికి వాడు వెళ్తాడు, వాడింటికి వీడు వెళ్తాడు. ఒకటే జాలీ జమానా ఎంజాయ్మెంట్ లాగా ఉంటది సిచ్యువేషన్. లాభస్థానానికి ఉన్న గురు యొక్క దృష్టి మీకు ప్రమోషన్స్ అన్ని లిఫ్ట్ వస్తుంది. ప్రొఫెషనల్ ఫ్రంట్ లో చాలా మార్పులు వస్తుంది. హెల్త్ పరంగా విపరీతమైన మార్పులు వస్తుంది. మీ లైఫ్ లో మీరు ఏమి ప్లాన్ చేస్తే అంత బాగుంటుంది. మీకు మాత్రం కదా, మీ ఫ్యామిలీకే బాగుంటుంది. మీన రాశిలో ఒక 2 year old పాప మీ ఇంట్లో ఉందంటే మీ అందరికి బాగుంటుంది. అంత చేంజ్. ఇట్ ఇస్ నాట్ ద స్పెసిఫిక్ క్యారెక్టర్, అక్కడ ఉన్న క్యారెక్టర్ వల్ల అందరికి మంచిది జరుగుతుంది. అంత మంచిది. ఇట్స్ సంథింగ్ లైక్ ఎ గ్లిటరింగ్ గోల్డ్. మీరు లైట్ వేసారంటే గోల్డ్ నుంచి రిఫ్లెక్షన్ వస్తుంది కదా, అలాగే ఈ టైం పీరియడ్ లో మీనంలో పుట్టిన వాళ్ళకి అంత బాగుంటుంది. పాస్ట్ రాశి ఫలాలు విన్నప్పుడు సార్, మీన రాశి వల్ల వాళ్ళు ఉంటే ఇంట్లో చాలా మందికి ప్రాబ్లమ్స్, చాలా జాగ్రత్తగా అని చెప్పిన నుంచి ఇప్పుడు పర్సెప్షన్ చేంజ్ అయ్యి వింటున్నాను నేను. లేదమ్మా, ఎంటైర్లీ డిఫరెంట్. పంచమ స్థానంలో గురువు ఉచ్చ బలంలో ఉంది ఇప్పుడు. అవును, ఎంటైర్లీ చేంజ్. దట్ ఈస్ ఎందుకంటే అంత ఒక టైం ఉంది. ఇప్పుడు కరెక్ట్ టైం మీకు జన్మ శని వల్ల మేబీ అలా చెప్పుంటారు. ఇప్పుడు జన్మ శని పని చేయదు, బికాస్ ఆఫ్ గురు డామినేషన్. గురు లాక్ చేస్తాడు. ఇప్పుడు శనిని లాక్ చేసే కెపాసిటీ ఎవరికి లేదు, గురుకు మాత్రమే ఉంది. గురువు దృష్టి ఉన్నప్పుడు శని తప్పు చెయ్యలేడు. యు ఆర్ లాక్డ్ ఆర్ యు కాంట్ హార్మ్ ఎనీవన్. అప్పుడు ఏం చేయాలి? శని మంచిదే చేయాలి, లేదంటే ఊరికే కూర్చోవాలి. అలాంటి విషయాలు జరుగుతాయి. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఈ టైంలో. మీరు మీనరాశి వాళ్ళు చూసారంటే అచీవ్మెంట్స్ టు ద కోర్, పెద్ద అచీవ్మెంట్స్ చేస్తారు. ఆల్మోస్ట్ మీ ఫీల్డ్ లో మీరు ఓజీ అవుతారు ఓపెన్ గా చెప్పాలంటే. అంత గొప్ప చేంజెస్ అనేది మీనంలో ఉన్న వాళ్ళకి జరుగుతుంది. అండ్ మోస్ట్లీ అబ్రాడ్ ట్రావెల్, ఫినాన్షియలీ బాగా స్థిరపడడం, మెంటల్ హెల్త్ కండిషన్ చాలా బాగుండడం, మంచి విషయాలకు మాత్రమే మీరు చేయడం. మీ ఇంట్లో డైలీ పూజలు, డైలీ ఒక మంత్లీ వన్స్ హోమాలు, మంత్లీ వన్స్ మీ ఇంట్లో పెళ్లి చూపులో, పెళ్లి కార్డ్స్ ఇవ్వడం. మై ఇంటెన్షన్ ఇస్ సేయింగ్ ఇస్ డిఫరెంట్ వే. అవన్నీ మీ ఇంట్లో జరుగుతూ ఉంటాయి. శుభకార్యాలన్నీ కంటిన్యూస్. నెక్స్ట్ 1 month ఒకటే ట్రావెల్, ఒకటే బయింగ్,
ఒకటే వాడి షాపింగ్ ఇలానే జరుగుతుంది. అది ఎలాగా మీనంలో పుట్టిన వాళ్ళకి గ్యారంటీగా పూర్వీక ఆస్తి వస్తుంది, వారసత్వంగా ఉండే ఆస్తులు రావడం, గిఫ్ట్ గా బంగారం రావడం, ఇదంతా ఈ టైం పీరియడ్ చాలా బాగుంది. అందుకని మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్, హెల్త్, పిల్లలు అన్ని యాంగిల్లో నేను చెప్పేది 360 degrees యాంగిల్లో ఫెంటాస్టిక్ రిజల్ట్ ఎవరు అంటే నేను చెప్పేది మీనమే. ఒకటే విషయం, భయం లేకుండా ఉండండి. ప్లీజ్ చెక్ యువర్ కొలెస్ట్రాల్ లెవెల్స్. అది ఒకటే నేను వార్నింగ్ గా చెప్పాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ సరి ఏదైనా చిన్న గడ్డలాగా ఉంది అంటే ఇమ్మీడియట్ గా చెక్ చేసుకోవడం. మీ మొదటి కొడుకు యొక్క హెల్త్, మొదటి పాప యొక్క హెల్త్ కాస్త జాగ్రత్తగా చూసుకోవడం చాలు. ఇదేం పెద్దగా అవ్వదు, చిన్నదా వస్తే బట్ ఇట్ బి ఓకే. బట్ మోర్ ఆర్ లెస్ మీనంలో పుట్టిన వాళ్ళకి ఒక గ్రేట్ చేంజ్ అనేది గ్యారంటీగా ఉంది, మీరు ధైర్యంగా ఉండొచ్చు. సో హ్యాపీనెస్ అండ్ ఆర్థికంగా వీళ్ళకి పర్సంటేజ్ ఎలా బేరీ వేస్తారు సార్? రెండు నేను ఈక్వల్ గా ఇస్తాను, 90% ఇస్తాను, అంత బాగుంది. సూపర్. సో ఆటోమేటిక్గా మీ లైఫ్ సెట్ అవ్వడం అనేది గ్యారంటీగా అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే అప్పుడు గ్యారంటీగా ఒక మంత్లీ వన్స్ మీ యొక్క కులదేవతని ఆరాధన చేయడం, స్థలం ఎక్కడ ఉందంటే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావడం, ఇదే వాళ్ళ రెమెడీ. వాళ్ళ రెమెడీ ఇదే. ఫెంటాస్టిక్ గా ఉంటారు. అండ్ మోస్ట్లీ అన్నదానం చేయించరు. ఓకే, మీ వంతు సహాయం అన్నదానం చేస్తే చాలా ఆటోమేటిక్ గా సెట్ అవుతారు, ధైర్యంగా ఉండొచ్చు. సో సార్, లైక్ ఎప్పటి నుంచో నేను మిమ్మల్ని ఫాలో అప్ చేస్తా ఉన్నాను. ఫైనల్ గా గురు మార్పప్పుడు నాకు ఈ గురు పరిచయం అవ్వాలని, హైడ్రీమ్ ప్రేక్షకులకి ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించిన ఫలితాలు వినాలని రాసి పెట్టుంది. మీరు బాగుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంత్రోణు భవంతు తథాస్తు. నండి, నమస్కారం.